రెండు మహానదులు కలిసే పవిత్ర సంగం, నవబ్రహ్మ ఆలయాల వైభవం, యోగినులు తపస్సు చేసిన దివ్యభూమి, అదే తెలంగాణలోని ఆలంపురం. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతరం సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ శివుడు తాండవం చేస్తున్నప్పుడు సతీదేవి పై దవడలోని దంతాలు ఈ క్షేత్రంలో పడ్డాయని విశ్వసిస్తారు. ఇదే ఆలంపూర్లో వెలిసిన 5వ శక్తిపీఠం జోగులాంబాదేవి. ఇక్కడ అమ్మవారు శ్రీ జోగులాంబాదేవిగా, భైరవుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు లోక సృష్టి కోసం మహాదేవుడిని ఆరాధించేందుకు తుంగభద్ర కృష్ణ నదుల సంగమ ప్రాంతమైన ఆలంపురాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ ఘోర తపస్సు చేయగా మహాదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మకు వరమిస్తాడు. బ్రహ్మ తన చేతులతో 9 శివాలయాలను నిర్మించి శివుడిని నవబ్రహ్మలుగా ప్రతిష్ఠించాడు. అందుకే ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో అనేక మంది యోగులు, సిద్ధులు, ఋషులు కఠోరమైన తపస్సు చేసి ఆదిశక్తిని దర్శనం చేసుకున్నారు. యోగులకు అమ్మగా దర్శనమిచ్చినందున దేవిని యోగులాంబ అని పిలుస్తారు. అది కాలక్రమేణా జోగులాంబ అని పిలవడం ప్రారంభమైంది. ఇక్కడ అమ్మవారి ఉగ్రరూపం అత్యంత విశేషమైనది. ఆమె చుట్టూ చెదలు, కప్ప, బల్లి, గుడ్లగుబ్బ వంటి జీవులు కనిపిస్తాయి. ఇది భయానికి సూచికలు కాదు, జీవజాలం అంతటినీ తన ఆధీనంలో ఉంచిన ఆదిపరాశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది.